వందనాలమ్మా. వందనాలమ్మా. మీ పేరు? నా పేరు సుజాత. మీ అడ్రస్? మా అడ్రస్ ప్రకాశం జిల్లా శేషపాల మండలము, వెంకటాశ్వరి గ్రామం. దేవుళ్ళు రాకముందు మీ స్థితిగతులు ఎలా ఉండేవి? దేవుళ్ళకి రాకముందు బాగా సినిమా చూసేవాళ్ళము, సీరియల్ చూసేవాళ్ళము. దేవుడు అంటే తెలియదు మాకు. అట్లా ఉండేవాళ్ళము. కావని కొన్ని రోజులు జరిగిన తర్వాత కావాలి మాకు మయాన బాగాలేని తర్వాత ఇంకా హాస్పిటల్లో పోయింది. హాస్పిటల్లో 15 రోజులు ఉన్నదా. 15 రోజులు ఉన్న తర్వాత ఇంకా ఫలాని జక్కడే చచ్చిపోయినారని పేపర్లు తీసుకుని పేపర్లకు వేసిన తర్వాత ఇంకా ఈ శివరక్కుండి అమ్మ ఫలాని దర్శకుంటలకు పో బెదర్ ఏలే బెదర్ ఉన్నాడు ఫాస్ట్ ఆయన కాడికి పో బాగా అవుతుందని చెప్పింది. సరే మని నేను ఇంకా అక్కమ్మటి వచ్చిన ఇంకా గుడి పాత్రనకు మా ఆయనకు బాగా అయింది, స్వస్థగా అయింది. ఇంకా రెండోది మళ్ళీ నాకు బాగాలేకపోయింది. మళ్ళీ గాలి బట్టి మళ్ళీ దెయ్యం బట్టి మళ్ళీ కాలు చేతులు వాసి మొఖం అంతా వాసి అట్టుంటే ఇంకా మళ్ళీ చర్చికి వచ్చినాక నాకు కూడా తగ్గిపోయింది. ఇంక నేను వచ్చినాక చాలా దెయ్యాలు పోయినాయి. చాలా దెయ్యాలంటే చాలా దెయ్యాలు పోయినాయి కదా చర్చిలో. చాలా దెయ్యాలు పోయినాక నాకు విశ్వాసం కలిగింది. నాకు కూడా దెయ్యం పోయింది కదా, నేను అందరూ పోతున్నాయి కదా, మరి దేవుడు కూడా నాకు కూడా కార్యం చేస్తారని నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. బాప్టిజం తీసుకున్న తర్వాత నా రక్షణ పొందిన బాగానే ఉంది. దేవుని కృప వల్ల మా కుటుంబం అంత బాగానే ఉంది. కానీ నా పేరు మారాలి, నా భర్త మారాలని తీర్మానం చేసుకున్నా. దేవుని ద్వారా సేవకుని ద్వారా మీరు పొందుకున్న మెట్లు ఏవి? ఏమంటే ఇంకా భర్త తీసుకున్న తర్వాత బాగా స్వస్థ కలిగిందని దేవుని నమ్ముకున్న తర్వాత బాగానే ఉంది. కానీ నా భర్త నా పిల్లలు మారాలా, దేవుళ్ళు కొనసాగాల, మరణం వచ్చేంత వరకు నేను దాన్ని కొనసాగపోవాలని తీర్మానం చేసుకున్నాను. ఈ సాక్ష్యం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.